ఇప్పుడు ఇక్కడ ఆనందంగా లేరు అంటే అవసరానికి మించి గతపు భారంలోనో, భవిష్యత్తుకు భయంలోనో ఉండి మిమ్మల్ని మీరే ఇబ్బంది పెట్టుకుంటున్నారన్నమాట. ఎగ్జాక్ట్‌లీ సార్. ఇప్పుడు మనకున్న ఈ సిట్యుయేషన్స్ అన్నీ కూడా హ్యాపీగా అనిపించట్లేదు అంటే అయితే పాస్ట్ లేదంటే ఫ్యూచర్‌లో ఉంటున్నామని అర్థం. బట్ ఉంటాం కదా సార్ తెలియకుండానే భవిష్యత్తు కోసం భయం ఉంటుంది కదా! మామూలుగా పిల్లల ఎడ్యుకేషన్ ఎలా వీళ్ళని ఎట్లా సర్వైవ్ చేయాలి అని ఒక భయమో, లేదు అంటే వాళ్ళ కోసం ఏదో చేయాలనో, లేదు అంటే పేరెంట్స్ కోసం ఏదో చేయాలనో. సో డెఫినెట్‌గా ఫ్యూచర్ ప్లాన్స్ ఉండాలి. పాస్ట్ ఎట్లాగో మార్చలేము. అయినప్పటికీ కూడా కొన్ని బిట్టర్ మెమరీస్ ఏవో ఒక్కొక్కసారి గుర్తొస్తూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి సార్? అంటే వాటిని కంప్లీట్‌గా అవాయిడ్ చేసేయాలా? నొక్కిపెట్టి ఉంచమంటున్నారా? ప్లాన్ చేయొద్దు అని ఎవరికేం చెప్పడం లేదు, కానీ యాంగ్జైటీతో జీవించొద్దు అంటున్నాం. ప్లాన్ చేసాం. ఉదాహరణకు మనం రేపు ఈ వ్యాపారం చేయాలని ప్లాన్ చేసాం, రేపు ఎగ్జామ్ రాయాలని ప్లాన్ చేసాం. రేపు ఎగ్జామ్ ఉంది ఒక స్టూడెంట్కి, కానీ రేపటి ఎగ్జామ్ గురించి ఈ రోజు నుంచే టెన్షన్ పడుతున్నాడు అనుకోండి. ఎగ్జామ్ హాల్లో లోపల ఏమవుతుంది, ఆ మైండ్ కాస్త డిస్టర్బ్ అవుతుంది, హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. చదువుకొని కూడా రాయగలిగే ఎగ్జామ్ కూడా చాలామంది రాయలేకపోతుంటారు ఆ టెన్షన్ వల్ల. దేనికి, నాకు సరిగ్గా మార్కులు వస్తాయో రాదో, చదువుకున్న వస్తాయో రావో, ఆ బ్లడ్ ప్రెషర్ పెరిగి, మైండ్లో ప్రెషర్ పెరిగి, టెన్షన్ పెరిగి, స్ట్రెస్ పెరిగి, మన యొక్క నరాల్లో టెన్షన్, ప్రెషరు, స్ట్రెస్ పెరిగిపోతే మన శరీరం ఏం కావాలి? నిజంగా మనం రేపు అనుకున్నది సాధించగలుగుతామా? నిజంగా రేపన్నది వచ్చిన రోజు మనం వాళ్ళకి నిజంగా న్యాయం చేయగలుగుతాం? మన పిల్లలకో, మన సంసారానికో, మన అనుకున్న వాళ్ళకి. మనం కరెక్ట్గా ఆలోచిస్తే మనం ఆనందంగా ఉంటేనే రేపు ఆనందంగా ఏదైనా చేయగలుగుతాం. ఈరోజు ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా అంటే రేపన్న రోజు వచ్చినప్పుడు ఓకే చాలా అద్భుతంగా చేయగలుగుతాం. ఈరోజు ఏడ్చుకుంటూ బాగా తీవ్రంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాం అనుకోండి, రేపు వచ్చేసరికి వాళ్ళు అలసిపోయి ఉంటాం. చిన్న ఎగ్జాంపుల్, భార్య, మన ఊళ్ళలో భార్యలు పాపం ఎదురు చూస్తూ ఉంటారు పొద్దున్నే సాయంత్రం వరకు. మా ఆయన వస్తాడు నారాజు ఈరోజు పొద్దున్నే సాయంత్రం వరకు ఏడ్చి ఎదురు చూస్తూ ఉంటే సాయంత్రం వచ్చేసరికి నిజంగా వచ్చిన తర్వాత ఎందుకు ఇంత లేట్గా వచ్చామని ఏడుస్తూ ఉంటారు. అంటే నిజంగా వచ్చిన తర్వాత గొడవ స్టార్ట్ అవుతుంది, ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయిపోతుంది. అదే మార్నింగ్ టు ఈవినింగ్ ఏదో మంచి పాటలు చూసుకుంటూ, మంచి సినిమాలు చూసుకుంటూ, వస్తే మంచి, రాకపోతే ఇంకా మంచిది, ఇంకో గంట లేట్ వస్తే మనకేమంట అని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకో, వచ్చిన తర్వాత ఎంత ఎంకరేజింగ్గా ఉంటారు, ఎంత ఎనర్జెటిక్గా ఉంటారు. మనల్ని మనం కేర్ తీసుకోవడం చాలా అవసరం. అందరినీ కేర్ తీసుకోవడం, భవిష్యత్తుని కేర్ తీసుకోవడం, గతాన్ని కేర్ తీసుకోవడం ఎంత అవసరమో మనల్ని మనం కేర్ తీసుకోవడం చాలా అవసరం. ఈ క్షణంలో, ఈ నిమిషంలో హ్యాపీగా ఉండడం చాలా అవసరం. అదే మన భవిష్యత్తు అద్భుతంగా అయ్యేటట్టు చేస్తుంది, అదే ఆనందకరంగా అయ్యేటట్టు మనకు మంచి పునాది అవుతుంది. సో కేర్ తీసుకోవాలి, సెల్ఫ్ కేర్ తీసుకోవాలి తప్పనిసరి. సెల్ఫ్ కేర్ లేకపోతే దెర్ ఇస్ నో సెల్ఫ్ లవ్ అని అర్థం. సెల్ఫ్ లవ్ మీన్స్ సెల్ఫ్ కేర్. సెల్ఫ్ కేర్ మీన్స్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ రైట్ నౌ. అంటే ఈ క్షణంలో మనల్ని మనం కేర్ తీసుకోవాలి. రేపు కేర్ తీసుకుంటాం కాదు, ఈ నిమిషంలో మనల్ని మనం కేర్ తీసుకోవాలి. ఈ నిమిషంలో మనల్ని మనం ఉత్సాహంగా ఉంచుకోవాలి. ఈ నిమిషంలో మనల్ని మనం ఆనందకరంగా ఉంచుకోవాలి. ఈ నిమిషంలో మనల్ని మనం పీస్ఫుల్గా ఉంచుకోవాలి. ఈ నిమిషంలో మనల్ని మనం ఆనందకరంగా, ఆరోగ్యకరంగా ఉంచుకోవడానికి ట్రై చేస్తే రేపు అన్నది మన చేతుల్లో ఉంటుంది. అదే రేపు అనేది వచ్చినా మనం ఎంజాయ్ చేయలేకపోతాం, సరైన న్యాయం చేయలేకపోతాం. సూపర్ సార్. సో భవిష్యత్తు కోసం ఎక్కువ ప్లాన్లు వేసుకోవచ్చు, కాకపోతే టెన్షన్ పడి అవన్నీ ఒకేసారి ఆ బర్డెన్స్ అన్నీ ఇప్పుడే వచ్చేసాయి అని ఫీల్ అయ్యి టెన్షన్ పడే కంటే సో రిలాక్స్డ్గా ఈరోజు హ్యాపీగా మనం సర్వైవ్ అయితే రేపు అన్నది ఆటోమేటిక్గా సిచ్యువేషన్ వచ్చినప్పుడు పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయొచ్చు అంటారు. రేపటికి తగిన విధంగా ఈరోజు మనం వర్క్స్ చేసుకుంటూ, బట్ ఈరోజు ఆనందంగానే వర్క్స్ చేసుకుంటుంటాయి. రేపు మామిడి చెట్టు కావాలి, ఈరోజు మామిడి విత్తనాన్ని ఆనందంగా వేయాలి, ఏడ్చుకుంటూ వేయకూడదు. నిజంగా ఏడ్చుకుంటూ ఆ మామిడి విత్తనం వేస్తే రేపు మామిడి పండు వచ్చినప్పుడు మన పండు తినలేవు, పడిపోయి నిద్రపోతూ ఉంటాం. సో రేపటి ప్రణాళిక కోసం, రేపటి కోసం ఈరోజు చేసే పనుల్లో ఆనందంగా చేసుకుంటూ వెళ్ళాలి. ఏడ్చుకుంటూ, బాధపడుకుంటూ, యాంగ్జైటీతో టెన్షన్ పడుకుంటూ కాకుండా. సో నో టెన్షన్, ఓన్లీ రిలాక్స్, హ్యాపీగా ఎనీ టైమ్ ఎనీవేర్ రిలాక్స్, ఎనీ టైమ్ ఎనీవేర్ హ్యాపీగా ఉండాలి. ప్రతి చోట ప్రతి క్షణం మన ఆనందంగా ఉండడానికే పుట్టాం, ఏడ్చుకుంటూ ఉండడానికి పుట్టలేదు. రేపు ఎప్పుడు అన్నీ సాధించిన తర్వాత, అన్నీ సెక్యూర్డ్గా చేసిన తర్వాత నేను ఆనందంగా ఉంటానంటే కుదరదు. ఈ రోజే ఆనందంగా ఉండాలి. ఈరోజే హైలీ సెక్యూర్డ్ డే.
ఈరోజే అద్భుతమైన రోజు, ఈరోజే సంపూర్తి రోజు, ఈరోజు అన్నీ అద్భుతంగా ఉన్నాయి, రేపు అన్నీ అద్భుతంగా ఉన్న తర్వాత అన్నీ వచ్చిన తర్వాత ఆనందంగా ఉంటానంటే కుదరదు. ఈరోజు అద్భుతంగా ఉన్నాము, ఈరోజు ఆల్రెడీ అద్భుతమే. ఈరోజు చాలా రోజుల తర్వాత ఈరోజు మనం ఎపిసోడ్ చేస్తున్నాం, అద్భుతమే కదా. ఆల్మోస్ట్ నేను ఒక 45 days 1 month బిజీగా ఉన్నాను, యూఎస్లో అంతా తిరుగుతూ వెరీ బిజీగా ఉన్నాను. చాలా రోజుల తర్వాత అద్భుతమైన రోజు వచ్చింది మళ్ళీ మనం కలిసి ఒక ఎపిసోడ్ చేయడానికి. లేకపోతే దొరకలేదు మేడం, మీ బిజీలో మీరున్నా, నా బిజీలో నేనున్నా, బోత్ ఆర్ బిజీ. అండ్ అలాగే పిఎంసీ కూడా చాలా ప్రోగ్రామ్స్లో, ఎన్నో ప్రోగ్రామ్స్లో బిజీగా ఉంది. పిఎంసీ టీవీ వాజ్ వెరీ వెరీ బిజీ. చాలా హిందీ ఛానల్స్ కోసం చాలా వర్క్స్ చేస్తున్నారు వాళ్ళు, జానమా చక్రాలు, చాలా వర్క్స్ బిజీలో ఉండి కూడా ఈరోజు అగైన్ మనం అందరం కలిసి పిఎంసీ టీము మనం అందరం కలిసి ఈరోజు ఒక ఎపిసోడ్ చేస్తున్నాం. అద్భుతం. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న. పిఎంసి నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి. ద పిఎంసి ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.